బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ లడ్డూ కల్తీ అంశంపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు 10:30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లడ్డూ కల్తీ అంశంపై జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదానికి సంబంధించి విచారణ రేపటికి వాయిదా పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరామ్, తిరుపతి లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన విచారణ రేపు ఉదయం 10:30 గంటలకి వాయిదా పడడం జరిగింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం 3:30 గంటలకి కేసు విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. కానీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు విచారణని రేపటికి వాయిదా వేయాలని చెప్పి కోరారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ టీటీడీ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి, సిట్ ఇన్వెస్టిగేట్ చేయాలా, స్వతంత్ర దర్యాప్తు ఇన్వెస్టిగేట్ చేయాలా అన్న అంశానికి సంబంధించి కేంద్రం సలహాను కోరడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయానికి రాలేదన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు కేసు విచారణని రేపు ఉదయం 10:30కి వాయిదా వేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే వివిధ కేసుల లిస్ట్ కూడా ముఖ్యంగా కోర్టు నెంబర్ 3లో జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథ్ ధర్మాసనం ముందు ఉదయం నుంచి జరుగుతున్న కేసుల విచారణ కూడా కొనసాగుతుంది. కాబట్టి సో వాటి విచారణ కూడా సుదీర్ఘ సమయం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు విచారణ ఇక రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వెల్లడించడం జరిగింది. ఇక రేపు ఉదయం 10:30 గంటలకి ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేట్ చేయాలా, లేక సిబిఐ, లేక ఇతర కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్రం సూచిస్తుందా? ఆ సూచన మేరకు ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన ముఖ్యంగా ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పిటిషనర్లంతా కూడా ఇటు కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీ కోరుతున్నారు. కోర్టు పర్యవేక్షణలో నిపుణుల ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా, అలాగే కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారా, వాటిని వినియోగించారా, ఇటువంటి అంశాలపైన ఇన్వెస్టిగేషన్ కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ఇతర పిటిషనర్లు. సో రేపు ఈ లడ్డూ కల్తీ అంశానికి సంబంధించిన పిటిషన్లపైన రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ కొనసాగబోతోంది. బలరాం, గోపి, అంటే సిట్ విచారణపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోందన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉంది. న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? ఇటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం జోక్యం అవసరం లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ అవసరం లేదు అని భావిస్తే కనుక ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు చేసిన సిట్తో ఎంక్వైరీ కొనసాగించవచ్చు అని చెప్పి సూచించే అవకాశం ఉంది. ఒకవేళ పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తే కనుక ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఆయన తరపు కపిల్ సిబల్ ఈ రోజు అపీర్ అయ్యారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా రావడం జరిగింది. సో వాళ్ళు ముఖ్యంగా ఒకవేళ స్టేట్ సిట్ ని అపోజ్ చేస్తే కనుక, ఎందుకంటే చంద్రబాబే ఈ లడ్డూ కల్తీ అయింది, కల్తీ నెయ్యితో లడ్డూ తయారైంది, పశువుల కొవ్వుతో తయారైన లడ్డూల్ని ముఖ్యంగా లడ్డూ అని కల్తీ చేశారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి సో సిట్ కూడా ముఖ్యంగా చంద్రబాబు వ్యాఖ్యలకి అతీతంగా పనిచేస్తుందని నమ్మకం లేదని చెప్పి పిటిషనర్లు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా, లేక కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీ అడుగుతారా అనేది ముఖ్యంగా రేపు కేంద్రం చెప్పే నిర్ణయం ఆధారంగా పిటిషనర్లు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. సిట్టే సరిపోతుంది అనుకుంటే కనుక పిటిషనర్లు వ్యతిరేకించే అవకాశం ఉంది. లేదు సిబిఐ ఎంక్వైరీ అంటే దానికి ఏ విధంగా ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఎన్డీఏ ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలు ప్రభావితం అవుతున్నాయి, వారికి అనుకూలంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తారా అన్నది రేపు క్లారిటీ వస్తుంది. లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగుతూనే కోర్ట్ మానిటర్డ్ అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో ఆ సిట్ పనిచేసే విధంగా ముఖ్యంగా కేంద్రం ఏమన్నా సలహా ఇస్తుందా, ఆ నిర్ణయం మేరకు తదుపరి ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ఏర్పాటైన సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుందా లేదా అన్నది రేపు ఉదయమే స్పష్టత రాబోతోంది. సో ఈ రోజు టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలకు అపీర్ అవడం జరిగింది. అలాగే ఇటు ముకుల్ రోహత్గి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. అలాగే కేఏ పాల్ కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ వేయడం జరిగింది. ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశానికి సంబంధించిన వివాదం పైన సిబిఐతో ఎంక్వైరీ చేయాలి, తిరుమలని యూనియన్ టెరిటరీ చేయాలి, అలాగే ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి. ప్రసాద కల్తీ అంశం పైన ఎవరు మాట్లాడకుండా, రాజకీయం చేయకుండా, దేవుడిని రాజకీయం చేయకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆయన కూడా ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ వేశారు. అది కూడా రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ జరగబోతోంది. బలరాం, అంటే రేపు ఉదయం 10:30కు వాదనలు మొదలైతే విచారణ ఎంతసేపు సాగే అవకాశాలుంటాయి? తుది తీర్పు ఎప్పట్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి?
సార్ రేపు ఒక స్పష్టత వస్తుంది ఈ లడ్డు ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ఎవరు ఎంక్వైరీని కొనసాగించాలి. ఇప్పటికే సిట్ తన ఎంక్వైరీని నిలుపుదల చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసున్న నేపథ్యంలో. సో ఎల్లుండి నుంచి వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి, దసరా వెకేషన్ హాలిడేస్ 1 వీక్ వరకు ఉన్నాయి కాబట్టి సో రేపే ఈ తిరుమల లడ్డు ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అది సిట్ ఇన్వెస్టిగేషనా లేక కోర్ట్ మానిటర్డ్ సిట్ ఇన్వెస్టిగేషనా, సిబిఐయా లేక స్వతంత్ర ముఖ్యంగా నిపుణులతో కోర్ట్ మానిటర్ల ఆధ్వర్యంలో ఇటు నిపుణుల కమిటీ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఆయన పిటిషన్ లో. కాబట్టి సో రేపు ఈ తిరుమల ప్రసాదానికి సంబంధించి లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేశారు అన్న అంశానికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి రేపైతే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రేపు 10:30 గంటలకి కోర్టు ప్రారంభమైన తర్వాత మెన్షనింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ కేసుగా ఈ తిరుమల లడ్డు ప్రసాద కల్తీ అంశానికి సంబంధించిన పిటిషన్లపైనే విచారణ జరగబోతోంది. కేంద్రం తమ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత సో దానికి అనుగుణంగా పిటిషనర్లు వాళ్ళకేమైనా అభ్యంతరాలు ఉంటే కనుక వాటిని కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. సో ఫస్ట్ అవర్ లోనే ఈ కేసుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీ వేస్తే కనుక ముఖ్యంగా సిట్టింగ్ జడ్జా, రిటైర్డ్ జడ్జా, ఆ జడ్జి ఎవరు, సో ఇటువంటి విషయాలన్నిటిపైన కూడా రేపు మధ్యాహ్నం కల్లా కూడా స్పష్టత రాబోతోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.